హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నేత్రాని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు నార్త్ ఫేసింగ్లో G+1 పర్మిషన్స్తో ఉన్న ఈ ఇల్లుని చూపించబోతున్నాను. పూర్తి వీడియో కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరైతే మునగనూరు ఏరియాలో హౌసెస్ని తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంటిని కానీ మీ ప్లాట్స్ని కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే మేమే మీ ప్రాపర్టీస్ని సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ చేస్తాం. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో G+1 పర్మిషన్స్తో ఫుల్ LRS పేరుతో ఉన్నది. ఎవరైతే నార్త్ ఫేసింగ్లో హౌసెస్ని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ ఇంటి డైమెన్షన్ చూసుకున్నట్టయితే 133 గజాల్లో కట్టిన నార్త్ ఫేసింగ్ ఇల్లు. కొలతలు వచ్చేసి 25x48 సైజులతో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మునగనూర్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే విజయవాడ హైవే నుండి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే తుర్కేంజల్ బిఎన్ రెడ్డి మెయిన్ రోడ్ వచ్చేసి ఈ ప్రాపర్టీ నుండి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే 40 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఎవరైతే 40 ఫీట్ 50 ఫీట్ రోడ్స్లలో మంచి ప్రాపర్టీస్ని చూస్తున్నారో మన ఛానల్లో మంచి ప్రాపర్టీస్ని మేము మీ ముందుకు తీసుకొస్తున్నాము. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఈ ప్రాపర్టీ ఉండడం జరిగింది. ఎలివేషన్ చూడండి ఒకసారి. ఎలివేషన్ వాడిన పెయింట్స్ కానీ డిజైన్స్ కానీ ఒకసారి చూడండి. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే WPS కోటింగ్తో ఫాల్ సీలింగ్ అయితే రావడం జరిగింది. ఎంట్రన్స్లో ఖజారియా టైల్స్ను వాడి ఫినిషింగ్ ఇచ్చారు. టైల్స్ మధ్యలో గోల్డెన్ కలర్ గ్లాస్ ఫినిషింగ్స్తో రావడంతో ఎంట్రన్స్ క్లాస్ లుక్ రావడం జరిగింది. కార్ పార్కింగ్ ఏరియా చూస్తే ఒక సెడాన్ కారు అలాగే 2 బైక్స్ పెట్టే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి రెడ్ కలర్ గ్రానైట్ స్టోన్ వాడడం జరిగింది. బార్డర్లో వైట్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే సంప్ ఏరియా చూసుకుంటే 5000 లీటర్ వాటర్ సంప్ కెపాసిటీ ఇచ్చారు. భవిష్యత్తులో G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఓనర్ గారు అయితే సంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇది వచ్చేసి ఈశాన్యంలో బోర్ పాయింట్ రావడం జరిగింది. తిమ్మెలకు కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ వాడడం జరిగింది. ఈ బిల్డర్ వచ్చేసి ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మనకు స్టెప్స్ ఏరియా చూసుకుంటే 3 ఫీట్ స్టెప్ రావడం జరిగింది. స్టెప్స్ కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ స్టోన్ వాడడం జరిగింది. మనకు వాష్ ఏరియా చూసుకుంటే స్టెప్స్ సైడ్ ఒక వాష్ పాయింట్ ఇచ్చారు. అలాగే స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో 1 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో సింహద్వారం చూడండి ఒకసారి. సింహద్వారం వచ్చేసి టోటల్గా ఇండియన్ టేక్ వుడ్ వాడడం జరిగింది. డోర్స్కున్న డిజైన్స్ చూసుకున్నట్టయితే డీసెంట్ డిజైన్స్ వాడడం జరిగింది. ఈస్ట్ సైడ్ చూసుకుంటే 3 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఎక్కడ కూడా UPVC విండోస్ వాడకుండా టోటల్గా వుడ్తో విండో ఇచ్చారు. హాల్లో వచ్చేసి
రెడ్ కలర్ గ్రానైట్ స్టోన్ ఫినిషింగ్ వాడడం జరిగింది. మాకు ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మీరు వుడ్ ర్యాక్స్ చెప్పుకునే విధంగా సెల్ఫ్స్ అయితే ఏర్పాటు చేశారు. పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ఓనర్ గారు ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకు వెంటిలేషన్ కొరకు తూర్పు సైడు ఒక డోరు అలాగే 3 కానా విండో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా యూపీవీసీ వాడకుండా టోటల్గా వుడ్తోనే కన్స్ట్రక్షన్ చేశారు. 133 గజాలలో నార్త్ ఫేసింగ్లో G+1 పర్మిషన్స్తో ఉన్న ఈ ప్రాపర్టీ 2 BHKలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పూజా గది. పూజా గదిలో కూడా చిన్న వుడ్ ఫినిషింగ్స్తో కూడుకున్న విండో ఇవ్వడం జరిగింది. ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది ఏర్పాటు చేశారు. అలాగే మనకు కిచెన్లో కూడా ఒక విండో అలాగే ఒక డోర్ రావడం జరిగింది. ఎల్ ప్యాటర్న్లో కిచెన్ అయితే ఏర్పాటు చేశారు. కిచెన్ బల్ల కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్స్తో రావడం జరిగింది. మరకలు అంటకుండా టైల్స్ ఏర్పాటు చేశారు. అలాగే కిచెన్ స్టోరేజ్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇల్లు పర్చేజ్ చేసిన వాళ్ళు వుడెన్ ర్యాక్స్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవడానికి మనకు స్విచెస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా పైన ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. అలాగే మనం సౌత్ సైడ్ చూసుకుంటే 3 కానా విండో ఇవ్వడం జరిగింది. వుడెన్ ర్యాక్స్ చెప్పుకునే విధంగా సెల్ఫ్స్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే అల్మారా స్పేసెస్ ఇచ్చారు. ఇక్కడ మనకు బెడ్రూమ్కి అటాచ్డ్గా వెస్ట్రన్ స్టైల్లో బెడ్రూమ్ అయితే ఏర్పాటు చేసి ఇస్తారు. 2 BHKలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ నార్త్ ఫేసింగ్ హౌస్లో చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు పైన ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. నార్త్ సైడు ఒక డోర్ ఇచ్చారు. అలాగే వెస్ట్ ఫేసింగ్లో 3 కానా విండో ఇవ్వడం జరిగింది. పైన ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి చిన్న గూడ్స్ స్పేస్ ఇచ్చారు. మనకు హాల్లో చూసుకుంటే ఒక చిన్న వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. వాష్ పాయింట్ దగ్గర కూడా ఒక చిన్న విండో ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ స్టైల్లో ఏర్పాటు చేశారు. టోటల్గా టైల్స్ వాడడం జరిగింది. ఇంటికి సంబంధించిన ప్రైజు, ఈ ఏరియా లొకాలిటీ, పైన టెర్రస్ పైకి వెళ్తూ మాట్లాడుకుందాం. మనకు ఒకసారి నైరుతిలో చూడండి, వాస్తు ప్రకారం పిల్లర్ని కొంచెం హైట్గా ఇచ్చారు. ఎక్కడ కూడా వాస్తు ప్రాబ్లం లేకుండా ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. 133 గజాలలో నార్త్ ఫేసింగ్లో G+1 పర్మిషన్స్తో ఉన్న ఈ హౌస్ ప్రైస్ అయితే ఓనర్ గారు 75 లాక్స్ చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అలాగే మీ ప్రాపర్టీస్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి. మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుండి మేము కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. అలాగే ఎవరైతే ప్రాపర్టీస్ని తీసుకోవాలని చూస్తున్నారో వాళ్లకు మన వీడియోస్ని మీ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.